మోహము, సంసారము, పుట్టుక, అజ్ఞానము, కామము, దొరకనందుకు క్రోధము, ఇవన్నీ ప్రథమరంధ్రాన్ని ఆవహించి ఉంటాయి. ప్రథమరంధ్రం మీద చెయ్యి ఉన్నది అన్నంతసేపు ఇంకా కామవ్యామోహమునందు, సంసారమునందు, అజ్ఞానమునందు కాళింది మడుగు ఎందే ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తిన నాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అడిగాడు. కృష్ణుణ్ణి పతిగా అంగీకరించడం అంటే యోగ మార్గంలో ఆయన్ని చేరిపోవడం. ఆయన్ని చేరిపోవడం ఎప్పుడు సంభవము అంటే కామక్రోధములను విసర్జించాలి, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. అందుకు రెండు చేతులు ఎత్తమని చెప్పాడు. ఆయన ఎత్తి నమస్కరించమన్నాడు. మీరొక్క మాట గమనించగలిగితే కృష్ణుడు చేసినది ధూర్త చేష్టితము కాదని అర్థమవుతుంది. ఆయనకి 7 ఏళ్ళు, వాళ్ళకి 5 ఏళ్ళు అప్పుడు భాగవతం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆయన ఎందుకు చెప్పాడు. చెప్పి వాళ్ళు బయటికి వచ్చారు. బయటికి వచ్చి నిజమే వ్రతముల్ చేయుచునొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మాననట్టి వరుదున్ వామాక్షులు ఇక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాలతటంజస్త కరబ్జలై సరసలీలన్ మ్రొక్కిరట్లు అందరున్నన్నారు పోతన గారు. అసలు ఒక వ్రతం చేస్తానంటాడు, అన్ని వ్రతభంగాలే చేస్తాడు. అసలు నిజానికి వాడు వ్రతం చేయడు, వ్రతభంగమే చేస్తాడు ఎక్కువ. అన్ని దోషాలే. ఇన్ని దోషాలుంటే ఆ వ్రతానికి ఫలితం రాదు. రాకపోయినా ఈశ్వరుడు ఎక్కడ తీసేస్తాడంటే నామం చెప్తే చాలు. అందుకే అథాంగ పూజ చేయిస్తారు. అథాంగ పూజ చేయిస్తున్నప్పుడు ఈశ్వరుణ్ణి పాదాల నుంచి తల వరకు చూసి, పువ్వులు పోసినప్పుడు తల మించి కింద వరకు చూసి ఆయన నామం పలుకుతుంటే చేసిన దోషాలు విరిగిపోతూ వ్రతం సిద్ధిస్తుంది. కాబట్టి వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాలతటంజస్త కరబ్జలై సరసలీలను రొక్కిరి అట్లా అందరు. అందుకని వాళ్ళు రెండు చేతులెత్తి ఇలా నమస్కరించారు. పాలతటన్యస్త అంటే నుదురుకి తగిలేటట్టుగా నమస్కరించారంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధిస్థానమైన తల 11ంటిని యోగేశ్వరుడైన కృష్ణుని యందు న్యాసము చేశారు. అంటే వాళ్ళు యోగమునందు కృష్ణుడితో కలయికని అపేక్షించారు. అందుకే రాసలీల ఆ బ్రహ్మానుభవం. అప్పుడు ఆయన ఒక్కడే ఉంటాడు, ఇక గోపాల బాలురు ఉండరు. దేవతలు సాక్షిగా చేసిన కర్మ వలన కలిగిన చిత్తశుద్ధి వలన బ్రహ్మానందము ఒక్కడితోటే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ గోపకాంతలందరూ ఎత్తి నమస్కరిస్తే చేతులు ఆయన అన్నాడు, శృంగారవతులార సిగ్గేల మిమగూడి చిన్ననాట నెగోలి పెరిగినాడ ఎరుగనే మీలోన ఎన్నడునున్నాడ నేను చూడని మర్మమేది కలదు వ్రతనిష్టలయ్యుండి వలువలు దల్చక నీట చొత్తురే మీరు నీతి తప్పి కాత్యాయనీదేవి కల్లచేయుటె కాక ఈ రీతి నోచువారెందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులు ఆడనేలా అన్నాడు. ఎంత అద్భుతమైన వేదాంతం చెప్పాడు. అసలు ఈశ్వరుడికి తెలియకుండా ఈ శరీరంలో ఏముందండి? ఆయన లోపల ఉండబట్టి కదూ ఈ శరీరం ఇన్ని మార్పులు చెంది ఈ శరీరం ఇంత పెద్దదైంది. శృంగారవతులేర సిగ్గేల మిముగూడి చిన్ననాటనే గోలె పెరిగినాడ. మీతో కలిసి పెరిగిన వాడిని మనందరం ఒకలా అడుకున్న వాళ్ళని నాకు తెలియదు మీరెవరో నేనెవరో. నన్ను పతిగా మీరు భావించట్లా? ఆంతరం మీలో నేను లేను. చిన్ననాటనే గోలె పెరిగినాడ ఎన్నడు మీతోననున్నాడా? మీలోనే ఉన్నాను నేను. మీలో నేను ఉండబట్టి అసలు ఆ శరీరాలు ఉన్నాయి. నేను లేకపోతే అది ఎక్కడుంది? శివం లేకపోతే శవం ఉంది. నాకు తెలియనిది ఏముందని నా దగ్గర నమస్కరించడానికి బెంగపెట్టుకున్నారు? నేను శరీరాలు చూడాలనుకున్నవాడిని కాను, మీరు శరీరాలతో చేసిన పాపాన్ని పోగొట్టాలనుకున్నవాడిని, యోగేశ్వరేశ్వరుణ్ణి. కాబట్టి కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు? రేపు మేము కాత్యాయని వ్రతం చేశాం, కృష్ణానుగ్రహం మాకు కలగలేదు, కాత్యాయని వ్రతం తప్పని చెప్పి లోకంలో చెప్పడం తప్ప మీరు కాత్యాయని వ్రతం చేశారా, వ్రతభంగం చేశారా? అలా స్నానం చేయొచ్చా? వ్రతనిష్టలయ్యుండి వలువలు దాల్చక నీట చొత్తురే మీరు నియతి తప్పి వ్రతం చేస్తానని చెప్పి ఒంటి మీద బట్ట లేకుండా నీళ్లలోకి వెళ్ళొచ్చా, స్నానచ్చా? తప్పు కాదు మీరు చేసింది. కాబట్టి మీ తప్పు పోవాలంటే ప్రాయశ్చిత్తం, భగవంతుడికి నమస్కారం. కాబట్టి ఇంటులెల్ల చేతులెత్తి బ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులు ఆడనేలా. ఎందుకమ్మా ఎగ్గులు? పుచ్చుకోండి చీరలు అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది అందులో ఉన్న యోగ రహస్యం ఏమిటో. వాళ్ళు పొందారు ఉద్ధరణ. అందుకు రాసలీలకి వాళ్ళు అర్హత పొందారు. ఇప్పుడు వాళ్ళు రెండు చేతులు ఎత్తి నమస్కరించి వాళ్ళ చీరలు వాళ్ళు పుచ్చుకున్నారు. కృష్ణుడు అన్నాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనబడియే నన్ను కొల్వ చింతించినారు
వ్రతఫలంబు మీకు తప్పక దక్కును. కామితార్థంబులు కలిమి చెప్పగనేలా ననుగొల్వ ముక్తికి నడువవచ్చు. కడమ కూడగ కాత్యాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని కృష్ణుండు పల్క. వాళ్ళందరితోటి ఆయన అన్నాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు, మీరు లజ్జతో చెప్పట్లేదు, కానీ నిజం చెప్తున్నాను, మీరు నన్ను పతిగా కోరుకున్నారు, మీ వ్రతం పూర్తయిపోయింది, మీరు దేనికి వ్రతం చేశారో ఆ ఫలితాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. అసలు నన్ను పూజించిన వాడికి కలిమి ఏమిటి, ఐశ్వర్యం ఏమిటి? మోక్షంబు పొందవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు, అది కూడా ఇవ్వగలను. కేవలం ధూర్తతనానికి వచ్చిన పిల్లాడైతే ఇది ఎందుకు మాట్లాడతాడండి? కలిమి చెప్పగనేలా మోక్షంబు పొందవచ్చు. కాబట్టి కాత్యాయనీదేవి నోయంగా కడమ కూడగా ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపల్క. మీకందరికీ కూడా ఇక మీద రాత్రులందు నాతో అనుభవం ఉంటుంది, వెళ్ళిపోండి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.